మామ 'పుష్ప 2' ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి ఈ అరగుండోడు ఎవడు అనే విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయితే మారింది మామ. ఈడు ఎవడు అనేది ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అండ్ అవి మీరు నమ్మశక్యంగానే ఉంటాయి. మరి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మామ. అండ్ ఫైనలీ వాడు ఎవడు అనేది మాట్లాడుకుందాం. ఇంకా వీడి పేరు వచ్చేపాటికి తారక్ పొన్నప్ప, కన్నడ యాక్టర్. అండ్ వీడు రీసెంట్ గా దేవరా సినిమాలో విలన్ భైరా కొడుగ్గా అయితే చేశాడు. అండ్ కేజీఎఫ్ సినిమాలో ఒక మెయిన్ రోల్ కూడా చేశాడు. అండ్ పుష్ప పార్ట్ 1 లో వీడు మనకి ఎక్కడా కనిపించలేదు మామ. నేను ఆల్రెడీ పుష్ప పార్ట్ 1 అయితే చూశాను. వీడి గురించి ఏమైనా చిన్న క్లూ దొరికిద్దామో అని చూడటం జరిగింది. అండ్ నాకు అనిపించిన కొన్ని విషయాలు అయితే మీతో చెప్తాను, ఓకేనా? మరి ఇప్పుడు మన ఎంపీ సిద్ధప్ప అయితే ఉన్నాడు కదా, ఆ ఎంపీ సిద్ధప్ప ఫ్యామిలీని అయితే ఈ సినిమాలో మనకి ఎక్కడా చూపించలేదు. అంటే నాకు తెలిసి వీడు మినిస్టర్ సిద్ధప్ప కొడుకు ఎందుకు కాకూడదు, ఆ కొడుకు అయ్యి ఉండొచ్చు కదా. పార్ట్ 2 లో దింపుదామని ఆ సినిమా పార్ట్ 1 లో చూపించలేదేమో. అండ్ ఇంకోటి వచ్చేపాటికి మన మంగళం సీనికి దాక్షాయిని తమ్ముడైన బామ్మర్ది ఒక్కడే ఉన్నాడా? పిల్లలు లేరా ఆయనకి? ఎందుకని లేరు? వీడు అల్ల కొడుకు కూడా అయి ఉండొచ్చు కదా. వీడిని కూడా పార్ట్ 2 లోనే చూపిద్దామని పెంచలేదేమో. అండ్ ఇంకోటి, ఇక్కడ ఈ ఎర్ర చందనం దొంగల మీదే కాలుస్తున్నారంటే ఈ బాడీ ఎవరిదై ఉంటది? 100% ఈ అరగుండోడిదే. ఎందుకంటే పోనీ పుష్పకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అనుకుందామంటే అక్కడ ఎక్కడా కూడా పుష్పరాజుకి సంబంధించిన వాళ్ళు కనపడట్లే. అండ్ మంగళం సీన్ అనుకుందామంటే మంగళం సీను దాక్షాయిని అక్కడ చాలా క్లియర్ గా కనపడుతుంది. నాకు తెలిసి వీడు ఖచ్చితంగా సిద్ధప్ప కొడుకే. ఈయనే చంపేశాడు పుష్పరాజు. ఎందుకంటే ఈ కటౌట్ ని ఖచ్చితంగా సిద్ధప్ప అనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే అడు తిరిగి చాలా బాధతో అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి వీడే 100% వీడినే చంపేశారు. ఇక్కడ ఆడు ఎంపీ కొడుకు కాబట్టి ఆ గంధపు చెక్కల అదే ఆ ఎర్రచందనం దొంగల మీద కాలుస్తున్నారు వాడి బాడీని. అండ్ వీడు చేసిన తప్పేంటి? మొన్న ఇంతకు ముందు వేర్ ఈస్ పుష్ప అని ఒక టీజర్ అయితే వదిలారు, గుర్తుందా మామ? పుష్ప టీము. ఆ వీడియోలో పుష్పరాజ్ అయితే వెళ్ళిపోయాడు. మళ్ళా గంగమ్మ తల్లి జాతర సీన్ లో అయితే వస్తాడు. నాకు తెలిసి అక్కడే మెయిన్ ఫైట్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం అక్కడే అయి ఉంటది నాకు తెలిసి. అక్కడ వీడు మన శ్రీవల్లిని గెలుగుంటాడు. అండ్ ఈ సీన్ లోనే మన పుష్పరాజ్ ఎంట్రీ కాబట్టి వీడిని చాలా దారుణంగా కొట్టి అవమానించి అరగుండు చేయించి మెల్ల చొప్పుల మాలేసి ఊరేగిస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. అలా ఊరేగిస్తున్నా సరే చాలా ఈజీగా క్యూట్ గా నవ్వుకుంటూ వెళ్తున్నాడు చూసారా? ఇక్కడ హైలైట్ అనిపించింది నాకైతే. అండ్ ఇంతలా అవమానించిన తర్వాత వాడు ఊరుకుంటాడా? ఎంపీ కొడుకాడు. వాడు ఎలాగైనా సరే అల్లు అర్జున్ మీద పగ తీర్చుకోవడానికి ఎవరినో అమ్మాయిని ఎత్తుకొని ఈ ప్లేస్ కి అయితే వస్తాడు. ఈ ప్లేస్ కి మన అల్లు అర్జున్ ఏకంగా హెలికాప్టర్ లోనే దిగుతాడు. దిగిన తర్వాత ఏదో బ్లాక్ మెయిల్ చేయడం వల్ల అల్లు అర్జున్ గారిని అయితే కట్టేసి అతనైతే కొడతారు. అండ్ చీర కట్టింది అండ్ కాళికా మాత రూపం కూడా ఇక్కడే మనకి అల్లు అర్జున్ గారు కనపడింది, ఇదిగోండి. అండ్ నాకు తెలిసి ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే ఈయన చంపేస్తాడేమో నా డౌట్. ఎందుకంటే ఇక్కడ వీడు కనపడుతున్నాడు, మీరు కనపడ్డా లేదా? ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడే వీని చంపేస్తాను నాకు తెలిసి. అండ్ ఫైనలీ నాకు అనిపించిన ఈ అరగుండోడికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇది. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీద మీరు మంచి సపోర్ట్ చూపిస్తే నెక్స్ట్ జాలిరెడ్డి గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక కామాంధుల్లా చూపించి జస్ట్ ఒక ఫైట్ సీన్ లో పడుకోబెడతానికి ఆడేం చిన్న చితగా యాక్టర్ కాదు. అల్లు అర్జున్ గారి కంటే ఎక్కువ సినిమాలు తీసాడు. చాలా పెద్ద యాక్టర్ కన్నడలో. చాలా సింపుల్ గా చూపించారు ఆయన పుష్ప పార్ట్ 1 లో. మరి ఈ సినిమాలో ఎలా చూపిస్తారు నాకైతే తెలియదులే, కానీ ఆయన ఎంత పెద్ద యాక్టర్ అనేది మనం ఈ వీడియో మీద మీ సపోర్ట్ చూపించిన దాని మీద ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.